నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. ఈ నెల 23న చాటింపు పోలమాంబ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించాలి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్రీవాస్తవ. ఏడాది కాలంలో 1947 కేసులు నమోదు. 70 లక్షల రూపాయల అపరాధ రుసుం వసూలు. తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ మధుసూదన్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు పర్వతాలే పట్టుగొమ్మలు. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, శంబర పోలమాంబ ఉత్సవాలను రాష్ట్ర స్థాయి పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతరకు వచ్చే ప్రతి భక్తులకు పోలమాంబ దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ నెల 23వ తేదీన పెద్దమ్మవారి చాటింపుతో ప్రారంభమై 2025 ఏప్రిల్ 1వ తేదీన జరిగే చండీ హోమం, మహా అన్నదానంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలియజేశారు. ప్రధానంగా జనవరి 27వ తేదీన తులేళ్ల ఉత్సవం, 28న అమ్మవారి సిరిమాను ఉత్సవం, 29వ తేదీన అనుపోత్సవం జరుగుతాయని జిల్లా దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. జనవరి 28వ తేదీ మంగళవారం నుండి ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం వరకు మారు జాతర 10 వారాలు జరుగుతాయని వివరించారు. తమ పరిధిలో 3 జిల్లాలు ఉంటాయని తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల పరిధిలో అన్ని రకాల వ్యాపారాలపై కలిపి 1947 కేసులు నమోదు చేశామని తెలియజేశారు. అపరాధ రుసుంగా 70 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు అమ్మే ఎరువుల ధరలపైన, ఎరువుల బస్తాల తూకంపైన దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ఎరువుల విషయంలో తూకం తక్కువగా చేసిన అంశంలో 46 కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. సంవత్సరంలో ఇంతవరకు ఈ 3 జిల్లాలకు సంబంధించి అన్ని ట్రేడ్ల మీద, అంటే కిరాణా కావచ్చు, జనరల్ కావచ్చు, ఎఫ్ఈ షాపులు, చికెన్, మటన్, ఫెర్టిలైజర్స్, ఆల్ ట్రేడ్స్, అంటే పెట్రోల్ పంపులు, జ్యువెలరీ షాపులు, మొత్తం మీద 1947 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 70 లక్షల రూపాయలు కాంపౌండ్ ఫీజు మనం అదే అపరాధ రుసుము అంటాం కదా, అది వసూలు చేశాము. సీజన్లో రైతులకు సంబంధించి ఫెర్టిలైజర్స్ షాపుల మీద, అంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ అమ్మడం మీద కానీ, తూకము తక్కువ ఉండే ఫెర్టిలైజర్స్ బ్యాగ్ మీద కానీ, ఫెర్టిలైజర్ బ్యాగ్ కొన్ని 45, కొన్ని 50 కేజీస్ వస్తాయండి. ఆ తూకం కరెక్ట్గా ఉందా లేదా, అంటే రైతులకు ఏదైతే షాప్ వాళ్ళు డీలర్స్ అమ్ముతారో వాటన్నిటి మీద దాదాపు 46 కేసులు పెట్టడం జరిగిందండి. ఎంఆర్పి కంటే ఎక్కువ రేటుకి అమ్మడం మీద కూడా, అంటే ఎంఆర్పి రేట్ కంటే ఒక దాదాపు 50 రూపీస్, 100 రూపీస్ ఎక్కువమైన డీలర్స్ మీద కూడా మనం కేసులు నమోదు చేయడం జరిగిందనమాట. కంప్లైంట్ వస్తే పెట్రోల్ పంపుల మీద డీజిల్, పెట్రోల్ డెలివరీ తక్కువ ఉందని కానీ, అందులో ఏదైనా కల్తీ, అంటే కల్తీ లేదండి, యాక్చువల్గా కొలతలో తేడా ఉంది అని ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే వాటన్నిటి మీద కూడా మనం దాదాపు 46 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి డీలర్స్ మీద, అంటే ఒక్కొక్క సిలిండర్ మనకు 14.2 కేజీస్ ఉండాలి ఎల్పిజి కస్టమర్కు ఇవ్వాలి. అలాంటి వాటి మీద, ఎల్పిజి మీద కూడా తూకం తక్కువగా ఉండే సిలిండర్స్ గుర్తించి వాటి మీద కూడా, ఆ డీలర్స్ మీద కూడా మనం చర్యలు తీసుకొని ఆ కంపెనీ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగిందనమాట. డాక్టర్స్, అసిస్టెంట్ కంట్రోలర్స్, ఎవ్రీ వీక్ రైతు బజారు, తర్వాత కూరగాయల మార్కెట్, తర్వాత పండ్లకు సంబంధించిన మార్కెట్, తర్వాత చికెన్, మటను, అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించి, ఇంకా ఎఫ్ఈ షాప్స్లోనేమి, తర్వాత డోర్ డెలివరీ ఎండియూస్ వాటి మీద కూడా, అంటే ఎఫ్ఈ షాప్ వాళ్ళు, ఎండియూస్ వాళ్ళు ఈ ప్రజలకు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఈ రేషన్కి సంబంధించి అవి కరెక్ట్గా తూకం ఇస్తున్నారా లేదా అని కూడా ఎవ్రీ వీక్ చాలా రెగ్యులర్గా, అంటే ఇన్స్పెక్టర్స్ అందరూ నిరంతరం వాటి మీద ఇన్స్పెక్షన్స్ జరుగుతుంది. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల లోపలే ఆ కంప్లైంట్కి అటెండ్ కావడం జరుగుతుంది.
కన్సర్న్ ఇన్స్పెక్టర్స్. పందుల సమస్యలను పరిష్కరించేందుకు పందులు పెంచుకునే వారితో నిరంతరం చర్చిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నల్లయ్య పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఇప్పటికే పందులను నగరం నుండి తరలించారని, మళ్ళీ అక్కడక్కడ వస్తున్నాయని, పందుల పెంపకందారులకు కౌన్సిలింగ్ చేసి పందులను నగరం నుండి బయటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయంపై శానిటరీ సిబ్బంది పందుల పెంపకందారులతో మాట్లాడుతున్నారని, వారికి అవసరమైన కౌన్సిలింగ్ కూడా చేస్తున్నారని కమిషనర్ తెలియజేశారు. పందులు పెంపకందారులతో నిరంతరం మాట్లాడుతున్నాము. ఇప్పటికే చాలా వరకు తరలించారు, మళ్ళీ అక్కడక్కడ వస్తున్నాయి. వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఈ పందుల్ని మనం బయటకు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మా శానిటరీ సిబ్బంది ఈ పందుల పెంపకందారులందరితో కూడా ప్రతిరోజు మాట్లాడుతున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తర్వాత ఈ కుక్కల స్వైర విహారం అంటున్నారు మీరు, దానికి సంబంధించి మేమైతే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్స్తో పాటుగా వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాము. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. మనం ఏ కుక్కను కూడా మనం చంపడానికి లేదు, ఎక్కడ నుంచి తెచ్చాము అక్కడే మళ్ళీ విడిచిపెట్టాలి, లేకపోతే వేరే చోట విడిచిపెడితే అది అగ్రెసివ్గా అయిపోతుంది. కాబట్టి మేము నగరపాలక సంస్థ తరఫున యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్స్ వేయటం, అలాగే శస్త్రచికిత్సలు, సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. నీటి సంఘం ఎన్నికలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తామని విజయనగరం ఎంపీడీఓ తిరుపతి నాయుడు తెలియజేశారు. ఈరోజు ఆయన ఎంపీడీఓ కార్యాలయంలో ఇరిగేషన్ ఏఈ హరిత్తో కలిసి వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 11వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా చేస్తామని తెలియజేశారు. 100 ఎకరాల పైబడి ఉన్న చెరువు కింద ఆయకట్టు రైతులకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలియజేశారు. మండలంలో వాటర్ యూజర్స్ ఎన్నికలు రేపు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 13 చెరువులకు గాను 100 ఎకరాలు దాటిన చెరువులు 13 ఉన్నాయి. ఈ 13కి గాను ఎలక్షన్ ఆఫీసర్స్ని మరియు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్స్తో ఈరోజు మీటింగు ఏఈ ఇరిగేషన్ వారితో కలిపి పెట్టి ఉన్నాం. తద్వారా వారికి రేపు నోటిఫికేషన్ ఉదయం 9 గంటలు 10 గంటల మధ్యలో చేయమని చెప్పాం. 14వ తారీఖున ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు మ్యాక్సిమం యునానిమస్గా అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మండలంలో ఎక్కడైనా యునానిమస్గా అవ్వని పక్షంలో వాటి ఎన్నికల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బందిని కూడా అందరినీ కూడా నియమించడం జరిగింది. మండలంలో 13 నీటి సంఘాలకు గాను ఎలక్షన్ జరుగుతుందండి. జిల్లాలో ఎలక్షన్ అధికారిగా కలెక్టర్ గారు నోటిఫికేషన్ ఇస్తారు జిల్లా మొత్తం నీటి సంఘాలకి. మన 13 నీటి సంఘాలకి ప్రతి నీటి సంఘానికి ఎలక్షన్ అధికారి గారు నోటిఫికేషన్ రేపు ఇవ్వడం జరుగుతుందండి. 14వ తారీఖు ఉదయం శనివారం 8 నుంచి 9 గంటల లోపు మాత్రమే రైతుల్ని అలౌ చేసి అక్కడ నీటి సంఘం తాలూకా సమావేశం జరిపి మ్యాక్సిమం యునానిమస్గా రైతులందరూ ఒక మాట మీద ఉండి వాళ్ళ ప్రయోజనాల కోసం నీటి సంఘాన్ని అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ యునానిమస్ అవ్వకపోతే దానికి తగిన ఏర్పాట్లు మేము ఏర్పాటు చేస్తున్నాము, మేము రెవెన్యూ సిబ్బంది కలిపి. 13 నీటి సంఘాలు, 4 నీటి సంఘాలు పినవేమల్లో ఉన్నాయండి, 2 నీటి సంఘాలు కోరుకొండలో, 2 నీటి సంఘాలు గుంకలాంలో, 1 ద్వారపూడి, జమ్ము నారాయణపురం, విజయనగరం పెద్ద చెరువుది తోటపాలెంలో కండక్ట్ చేస్తున్నాము, గాజుల రేగా అండి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు ధర్మపూర్లో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం మండల రెవెన్యూ అధికారి కుర్మనాథరావు మాట్లాడుతూ ఎక్కువ దరఖాస్తులు భూ సంబంధించిన సమస్యలకు సంబంధించి వస్తున్నాయని, భూముల వద్దకు వెళ్లి నిజ నిజాలు తేల్చి ఆన్లైన్ చేయడం ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. అన్నదమ్ములకు సంబంధించిన ఆస్తిగాదాలు వచ్చినప్పుడు తమ పరిధిలోకి రావు కాబట్టి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 9,
12/2024 దినాన ధర్మపురి గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఇప్పటి వరకు 6 అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 6 అప్లికేషన్స్లో చాలా కాలంగా మిటేషన్స్ అవ్వని కేసులని మేము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిని వెంటనే భూమిపై వెళ్ళి పరిశీలించగా అవన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్లను గుర్తించి దానికి పాస్బుక్లు మంజూరు చేయడానికి మేము ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2 ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఇష్యూస్ వచ్చాయి. అంటే ఒకే వ్యక్తి 2 వ్యక్తులు ఒకే భూమి మీద క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మేము వెరిఫై చేశాము. దానికి సంబంధించి అన్నదమ్ముల మధ్య తగు ఉన్నందువలన దాన్ని పరిష్కరించడం జరగదు కాబట్టి దాన్ని మేము నెక్స్ట్ తిరస్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అధిక మొత్తంలో రీసర్వేకి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. ఆ రీసర్వే ఇష్యూస్లో ఎక్కువగా రాంగ్ సర్వే నెంబర్స్ని మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ జరగడం జరిగింది. ఆ రాంగ్ సర్వే నెంబర్స్ అన్నిటిని కూడా సవరణలు చేసుకోవాల్సి ఉన్నందున దీన్ని రీసర్వేలో పరిష్కరించవచ్చు కాబట్టి ఈ ఇష్యూస్ అన్నింటిని రీసర్వేలో పరిష్కరిస్తామని తెలియజేస్తాం. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ శుక్రవారం రైతు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించే కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ పరిధిలో రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. ఎన్నికల్లో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయవలసిన బాధ్యత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మరి వాళ్ళేమో ఆ బాధ్యతని మర్చిపోయి పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ప్రజల తరపున పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మరి ఈ నెల అంటే ఎల్లుండి 13వ తారీఖున ఈరోజు రాష్ట్రంలో రైతులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో రైతు సమస్య మీద పోరాటం చేయాలి అని 13వ తారీఖున ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాండం జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మా మాజీ శాసనసభ్యులు, పెద్దలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా మరి వెళ్ళి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరి కలెక్టర్ గారికి కార్యక్రమం మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. విజయనగరం జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీకి సొంత భవనాన్ని R&B స్థలంలో నిర్మించాలని, దాన్ని విద్యా హబ్ కింద మార్చాలని, తాత్కాలికంగా పద్మావతినగర్ 3వ రోడ్లో ఉన్న హాస్టల్ భవనంలో ఒక డిగ్రీ కాలేజీని మార్చాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని కోరుతూ ఈరోజు విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంస్కృత కళాశాల వద్ద జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని లెక్చరర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జైపాల్ ప్రారంభించారు. భారతదేశంలోనే మద్రాస్ తర్వాత మొట్టమొదట మహారాజా కళాశాల విజయనగరంలో పుట్టింది. సంగీత కళాశాల విజయనగరంలో పుట్టింది. 113 ఏళ్ళ కిందట కస్బా హై స్కూల్ పుట్టింది. హై స్కూల్ పుట్టిన తర్వాత 100 ఏళ్ళకి కానీ మేము పోరాడితే తప్ప జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ రాలేదు. మరి పోరాటం అయ్యి 5 ఏళ్ళు అవుతున్న కాలేజీ వచ్చిన బిల్డింగ్ లేదు. లేకపోవడం వల్ల ఈరోజు సంస్కృత కళాశాలలో ఉదయం ఒకరికి, సాయంత్రం ఒకరికి నడుపుతున్నారు. 490 మంది ఉన్నారు స్టాఫ్, 20 విద్యార్థులు. వాస్తవానికి ఈ పట్టణంలో 3 లక్షల జనాభా ఉంటే, ఈ నియోజకవర్గంలో 7 లక్షల జనాభా ఉంటే, వాళ్ళు పేద విద్యార్థులు అందరూ చదువుకుంటే 5-6 వేల మంది డిగ్రీకి కాలేజీకి రావాలి. కానీ కాలేజీ స్థలం లేక పేద విద్యార్థులు ఇంటర్మీడియట్తోనే మానేస్తున్నారు. అందుకనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈబీసీ పేద విద్యార్థులకి, ముస్లింలకి తక్షణమే డిగ్రీ అందుబాటులో రావాలంటే డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ కావాలి. అలాగే ఈరోజు డిగ్రీ కాలేజీని తాత్కాలికంగా ఇక్కడ పద్మావతి నగర్లో ఉన్న బీసీ హాస్టల్కి మార్చాలి. పర్మనెంట్గా శిల్పారామం దగ్గర 7 ఎకరాలతో శిల్పారామం కట్టారు, మాకు అభ్యంతరం లేదు. కానీ అదే శిల్పారామం కట్టినప్పుడు ఆ పక్కనే 13 ఎకరాల స్థలంలో
ఖాళీగా ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ కట్టడానికి ఏమైంది? మరి ఇప్పుడు ఆర్ఎన్బి ఉంది, ఖాళీ స్థలం, బిల్డింగ్ పడిపోయింది, దాన్ని అమ్మేద్దాం అంటున్నారు. అమ్మడం కాదు, అక్కడ లా కాలేజీ, బీఈడి కాలేజీ, పీజీ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెట్టి అదొక ప్రభుత్వ విద్యా హబ్ కింద తయారు చేయాలి. అప్పుడే ఈ జిల్లా ప్రజలకు ఉపయోగం. ఇప్పటికే లా కాలేజీ లేపేశారు, బీఈడి కాలేజీ లేపేశారు, ఉమెన్స్ కాలేజీ ఎత్తేశారు. మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి మార్గం ఏంటని పాలకులు ప్రశ్నిస్తూ విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం, విద్యార్థి యువజన, మహిళా ప్రజా సంఘాలతో పోరాటం ప్రారంభించింది. ఇది ముందుకు తీసుకెళ్తుంది, ప్రజలంతా బలపరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మహారాజా సంస్కృత కళాశాలలో గీతా జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు జగద్గురు అని అన్నారు. గురువు అనే పదానికి శ్రీకృష్ణుడే సరైన స్వరూపం అని, గురువు అంటే అజ్ఞాన అంధకారం నుండి విజ్ఞానం అనే వెలుగులోకి శిష్యులను తీసుకువెళ్లేవారని పేర్కొన్నారు. ఆ గురువుడికి హాయ్ హలో గురువు అని ఆ గురువు వేరు, ఈ గురువు వేరు. మన జ్ఞాన అంధకారాన్ని పోగొట్టి, అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి, ప్రతి ఒక్కరు తెలివైనవాడు కాదు. లోకంలో ప్రతి జీవికి భగవంతుడు ఏం చేశాడంటే 3 లక్షణాలు క్రియేట్ చేశాడు. ఆహార, నిద్ర, భయ, మైథునాని, ద 4 ఆస్పెక్ట్స్ ప్రతి జీవికి ఉంటాయి. ఆకలి అయ్యగానే తినేస్తుంది, దానికి తగిన ఆహారం ఉండదు. ఆకలి అయిపోతే వాడు జీవే కాదు. ఆహారం, ఏ జీవికి తగిన ఆహారం ఆ జీవి క్రియేట్ చేశాడు భగవంతుడు. అది భగవద్గీతలో చూస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ. వెన్ యూ రీడ్ దిస్ భగవద్గీత యూ మే అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. అన్నము వలన మాత్రమే జంతుజాలాలు పుడతాయి. మరి అన్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? కల్టివేషన్ ఎవరు చేస్తున్నారు? రైతులు పండిస్తేనే కదా మనకు ధాన్యం వస్తుంది. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. పర్జన్యం అంటే మేఘం. వర్షిస్తేనే, వానలు పడితేనే పంటలు పండుతాయి, చెరువుల్లో నీళ్లు నిండుతాయి. పంట పండిన తర్వాత మరి ఆ వర్షం పడాలంటే ఏం చేయాలి? యజ్ఞం చేయాలి. యజ్ఞం అంటే ఏంటి? విద్యార్థి చేసే యజ్ఞం ఏంటి? చదువు 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 అనే యజ్ఞాన్ని చేయాలి. అందులో ఆవిర్భాగాలు ఏమిటి వేయాలి? సాంస్క్రిట్ అనుకోండి, ఓ వ్యాకరణ సూత్రం, ఓ సాహిత్యం, అలాగే ఒక లక్షణ గ్రంథం, ఒక భాషాశాస్త్రం, ఇవన్నీ సమితలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన పర్వతాల దినోత్సవం నిర్వహిస్తారు. 2003 నుంచి ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు పట్టుగొమ్మలుగా, జీవ వైవిధ్య సంరక్షణకు ప్రతీకలుగా పర్వతాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్వతాల దినోత్సవంపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఆసియాలో 64%, ఉత్తర అమెరికాలో 36%, యూరోప్లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, ఆఫ్రికాలో 3% భూభాగాన్ని పర్వతాలు ఆక్రమించి ఉన్నాయి. ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియా ఖండంలోనే ఉన్నాయి. కొన్ని దేశాలలో పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న వారి అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుతారు. 2000 అడుగులు లేదా 609.6 మీటర్ల ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చు. భారతీయ పురాణాల ప్రకారం కైలాస పర్వతం అత్యంత ప్రాముఖ్యమైనది. సింధు నది మరియు బ్రహ్మపుత్ర నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయి. శబరిమల పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల కింద ఈ ప్రాంతం వస్తుంది. శబరిమల అయ్యప్ప స్వామి గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది. కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఒక నగర పంచాయతీ. కేదార్నాథ్ సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంది. మందాకిని నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్యన ఇది ఉంది. బద్రీనాథ్ హిందువుల పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్లో చమోలీ జిల్లాలో ఉన్న పంచాయతీ. బద్రీనాథ్ గర్హాల్ కొండల్లో అలకనందా నదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది.
ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. సముద్ర మట్టానికి 8,848 మీటర్లు లేదా 29,028 అడుగుల ఎత్తులో నేపాల్ దేశంలో ఉంది. ఈ పర్వతాన్ని గౌరీ శంకర శిఖరం అని పిలుస్తారు. హిమాలయ పర్వతాలు ఆసియాలోని భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ అనే 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద నదులుగా పిలువబడుతున్న సింధు, గంగా, బ్రహ్మపుత్ర, యాంగ్జీ నదుల పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కిలోమీటర్ల పొడవు, 400 కిలోమీటర్ల వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం పర్వతాల దినోత్సవం డిసెంబర్ 11వ తేదీన నిర్వహిస్తారు. 2003 నుండి ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా పర్వతాల దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్వతాల దినోత్సవం నాడు విద్యార్థులకు వివిధ పర్వతాల గురించి వివరించడం లేదా అవకాశం ఉంటే ఏదైనా పర్వత ప్రదేశాలకు తీసుకువెళ్లడం చేస్తారు. బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్ 8వ వార్డు కౌన్సిలర్ రాంబర్గ్ శరత్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బొబ్బిలి శాసనసభ్యుడు బేబీ నాయన పాల్గొన్నారు. వేడుకలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీలకు పళ్ళు, రొట్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ కావలి గ్రీష్మ తెలియజేశారు. ఈరోజు ఆమె వాజ్ న్యూస్తో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మహిళా అభ్యున్నతికి కోసం ఎంతగానో పాటుపడ్డారని తెలియజేశారు. అదే బాటలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహిళా సాధికారికే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా అభ్యున్నతి కోసం ఎప్పుడూ తప్పించే ప్రభుత్వం అన్నగారు ఉన్నప్పుడు ఇది తీసుకొని వచ్చారు. అసలు యాక్చువల్లీ కార్పొరేటివ్ ఫైనాన్స్ విమెన్ కార్పొరేషన్ అనేది అన్నగారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టింది. విమెన్ ఎంపవర్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చే సబ్జెక్టు. అలాగే మహిళలు ఎప్పుడు మగవాళ్ళతోటి సరిసమానంగా లేకపోతే ఇంకా ముందుండాలనే తపన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం వల్ల ఇలాంటి కార్పొరేషన్కి నన్ను చైర్పర్సన్గా పెట్టారు. ఇది నా సెల్ఫ్గా కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇంకా ఈ కార్పొరేషన్లోని చాలామంది మహిళలకి లెట్ ఇట్ బి నర్సింగ్ కోర్స్ కానివ్వండి, లేకపోతే మగ్గం వర్క్ కానివ్వండి, బ్యూటీషియన్ కానివ్వండి, లేకపోతే సెల్ఫ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేటట్టు కోర్సెస్ పెట్టి వాళ్ళకి నేర్పించి ఈ సొసైటీలోని తనంతల తానే తన కాళ్ళ మీద నిలబడి అసలు ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా సెల్ఫ్ ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎంపవర్గా ఉమెన్ ఉండాలి అనేది నా తపన కూడా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోని అలాంటి ప్రణాళికలు బాగా తీసుకొని వస్తాం. ఈ 5 సంవత్సరాల్లోని కని విని ఎరగనట్టు మార్పులు తీసుకొని వస్తామని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. రైతులు సేంద్రియ వ్యవసాయం సాగు పెంచే దిశగా వ్యవసాయ శాఖ సేంద్రియ వ్యవసాయ విభాగం అధికారులు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా రైతు శిక్షణా కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విభాగం సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సేంద్రియ వ్యవసాయ సాగులు మెలకువలను శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఈ సంవత్సరానికి సంబంధించి 2,19,00,000 పని దినాల లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని డ్వామా ఇన్ఛార్జ్ పీడీ కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు. ఈరోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ఇప్పటికే 1,41,00,000 పని దినాలు వేతనదారులకు కల్పించడం జరిగిందని తెలియజేశారు. 78 లక్షల పని దినాలు ఇంకా చేయవలసి ఉందని ఆయన చెప్పారు. జూన్ తర్వాత పనులు వేగవంతం చేస్తామన్నారు. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో 50 మందికి పని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. వ్యవసాయ పనులు, పశువుల షెడ్ నిర్మాణ పనులు,
చేపడుతున్నామని ఆయన చెప్పారు. జనవరి నెల నుంచి మళ్లీ పనులు మొదలవుతాయని, వాటికి సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఏ పనులు ఉన్నాయో ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. 150 కోట్ల రూపాయలతో మురుగు కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా జిల్లాకి 2,19,00,000 పని దినాలు అనేది లేబర్ బడ్జెట్గా తీసుకోవడం జరిగింది. అందులో ఇంతవరకు మనం 1,41,00,000 పని దినాలు చేశాము. దాదాపు ఇంకో 78 లక్షల పని దినాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో మనకి ఇప్పుడైతే కొంత సీజన్ కాదు, జనరల్గా నవంబర్, మనం ఎప్పుడైనా సరే జూన్ తర్వాత, వర్షాల తర్వాత కొంత తక్కువ పనే జరుగుతుంది. డిసెంబర్ వరకు మనకి జనవరి నుంచి ఎక్కువ మంది కూలీలు వస్తారని అనుకుంటున్నాము, వస్తారు కూడాను. సో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ 3 నెలల్లో ఏదైతే మనం ఇంకా 78 లక్షల పని దినాలు చేయాలో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రణాళిక వేసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం కూడా మనం ప్రతి పంచాయతీలో కనీసం 50 మందితో పని చేయించడం చెప్పడం జరిగింది. దాని ప్రకారం కూడా పనులు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్ ఎల్ఐడికి సంబంధించి వర్క్స్ ఏవైతే ఫార్మ్ పాండ్స్ ఉన్నాయో, సో అదేవిధంగా వ్యవసాయదారులకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో, క్యాటిల్ షెల్టర్స్ ఉన్నాయో, సో అట్లాంటివి ఎక్కువగా చేయమని చెప్తున్నాము. ఫిష్ పాండ్స్ కూడా ఎక్కువగా చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అగ్రికల్చర్ ఎల్ఐడి వర్క్స్ కూడా 60% జరగాలి కాబట్టి అది జరిగే విధంగా ముందుకెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. సో గ్రామాల్లో వచ్చే సంవత్సరం పనులకు సంబంధించి ఏవైతే గ్రామ సభలు పెట్టాలో ఆ సభలు కూడా పెట్టుకోవడం జరిగింది. సో దాన్ని కూడా మనం అప్రూవల్కి పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉందో, మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించి మనం దాదాపుగా 180 కోట్లతోని సీసీ రోడ్లు కానీ, సో అదేవిధంగా డ్రైన్స్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పేమెంట్స్ కూడా ప్రతి లక్షం వారం కూడా పేమెంట్లు, వీక్లీ పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జనవరి 15 కల్లా ఈ పనులు, ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ ఏవైతే సీసీ రోడ్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా గోకులాలు కూడా మనం దాదాపుగా 1015 వరకు శాంక్షన్ చేసుకున్నాము. సో ఇది కూడా దాదాపుగా మేబీ సంక్రాంతికి ఆ కొత్త గోకులాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ పశువులు సంక్రాంతిని మనం 2వ రోజు పనం పండుగ రోజు పశువులకి సంబంధించిన పండుగ కాబట్టి ఈ కొత్త గోశాలలో వాటిని ఉంచే విధంగా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఈనాటి వాద్య వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 23న చాటింపు పోలమాంబ ఉత్సవాన్ని రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించాలి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న పార్వతీపురం సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ. ఏడాది కాలంలో 1947 కేసులు నమోదు, 70 లక్షల రూపాయల అపరాధ రుసుం వసూలు. తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ మధుసూదన్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు పర్వతాలే పట్టుగొమ్మలు. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.